చింతతే ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు పక్కన లేకపోయేసరికి చిన్నమ్మ స్టెప్పులు స్లోగా వేసేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ప్రెసెంట్ ఏం చేయలేం బావా. పేదరాస్పద్ద మనని కాపాడాలంటే ఇప్పుడు రంగని వాడికి చూపించాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. సరే శామ్, టేక్ కేర్. తేడా బాబా, ఏంటి ఆగిపోయారేంటి? కదపండి కదపండి, మీ పాలు అలాగే, కదపండి. కదపండి బాబా. హరికృష్ణ, ఎంతసేపు? ఏయ్, రంగన్ని నా చూపించకుండా వాడిని తప్పించడానికి సమంతతో కలిసి ప్లాన్ చేస్తున్నావా? లేచా కదా, రంగని తీసుకురావడం కొంచెం లేట్ అయింది. మరి తీసుకొచ్చావా? చూపించు. ఏంటి తమాషాలు చేస్తున్నావా? రంగన్ని చూపించమంటే నీ పెళ్ళాన్ని చూపిస్తున్నావేంటి? నువ్వు చూస్తుంది రంగన్నే. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వాణ్ణి నాకు చూపించు, లేదంటే ఇదిగో దీన్ని చంపేస్తాను. ఒక్క నిమిషం. వామ్మో, రంగణ్ణి రాధమని చేసి ఎంత మోసం చేశారు డాడ్. మీ నుంచి రంగని కాపాడుకోవటానికి ఇలా చేశాను. బాగా కాపాడావు హరికృష్ణ. నేను ఒక ఆలోచన చేస్తే నువ్వు ఇంకో ఐడియా ఇచ్చావు. హరికృష్ణ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు వాణ్ణి నా దగ్గర తీసుకురానక్కర్లేదు. వాణ్ణి గెటప్ మార్చకుండా అందరి ముందుకి తీసుకువెళ్ళి నిలబెట్టు. ఆడదే కాని మొగాణ్ణి, ఈ మూగోణ్ణి సావిత్రమ్మ కూడా చూడాలి. చక్రధర్, ఏయ్, ఇంకేం చెప్పకు. నేను చెప్పింది చెయ్యకపోతే నేను దీన్ని చంపడం మాత్రం ఖాయం. వెళ్ళా. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పింది చెయ్యి. వెళ్తున్నారా లేదా? వెళ్తున్నా వెళ్తున్నా. ఓ ఓ హాయ్ హరికృష్ణ, ఫోన్ సమంతకిచ్చి అక్కడ జరిగేది నాకు చూపించమను. సమంత, సిగ్నల్ పోయింది. ఈ పల్లెటూళ్ళో ఎంత డాడీ? మళ్ళీ ట్రై చేయండి. కలవట్లేదు బేబీ. డాడీ మళ్ళీ ట్రై చేయండి. డోంట్ వరీ బేబీ, అక్కడ ఏం జరుగుతుందో నేను నీ కళ్ళ కట్టినట్టు చెప్తాను. అందరూ వాడిని షాక్ అయి చూస్తారు కదా. ఆ తర్వాత ఏమవుతుందంటే,
ఎంత మోసం చేశారు? ఒక మగాడికి ఆడదాని వేషం వేసి మీ భార్యని చెప్పి ఇంట్లో పెడతారా? ఈ వయసులో ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నారని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం చిన్నమావయ్య, వాడికి ఆడవేషం వేసి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు ఏం చేయడానికని వాడి విగ్గు పిగ్గి చేతిలో పట్టుకున్నారు? ఆయన ఎందుకు తీస్తారక్క? డాన్సులు చేస్తున్నారుగా, ఊడుంటుంది, మనకి దొరికిపోయారు. అంతేలే, మనసులో ఉన్న దుర్బుద్ధిని ఎన్ని రోజులు దాయగలరు? మాతా మీరుండండి తేడా బాబా, ఈయన గురించి మీకేమీ తెలీదు. హరికృష్ణ, నీ బండారం బయటపడిందిగా. ఇంకా దేన్ని ఆశించా డ్రామా ఆడేవో చెప్పు. ఎవరి అబ్బాయి? మాట్లాడమే. అత్త, వీళ్ళు సరిగ్గా చూడండి. ఆ రోజు దెయ్యమై వచ్చి మనల్ని భయపెడుతున్నా ఆ చనిపోయిన రంగడు కదూ? అందుకేనా మాట మాట్లాడించకుండా నాటకాలాడారు? దీపావళి రోజు కూడా బాంబు పేలడము, ఈవిడ మాట పోవడము అంతా మీ పనే కదా? అన్యాయంగా మా సామాన్యని అన్నారు కదరా, చిచి. దేనికి ఇదంతా చేశావు? బతికున్న వాడిని చంపేసి వాడితో దయ్యాల నాటకాలు ఎందుకు ఆడిస్తున్నావు? చెప్పు హరికృష్ణ. మాట్లాడమే. వీణ్ణెందుకు ఆడదానిగా ఇంట్లో పెట్టావో చెప్పు. ఏం చేయడానికి? మీకు నిజం చెప్పడానికే అమ్మమ్మ. అసలు సూత్రధానివి నువ్వన్నమాట. నీ పాత్ర లేకుండా ఇదంతా ఎలా చేశారా అనుకుంటున్నాను. ఆ రంగడు కూడా నీ మనిషేనన్నమాట. అమ్మమ్మ, అది చిచి, నీ నోటితో నన్ను అలా పిలవకో. నాకు ఒళ్ళంతా కంపనంగా ఉంది. నీ కుటుంబం వల్ల అన్యాయం అయిపోయింది మేము. నీకు మేమేం అన్యాయం చేశామని మాతో ఆడుకుంటున్నావు? ఏ పన్నాంగం పని వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు? నీకు నేను అడ్డుగా ఉన్నానని వాడితో నన్ను చంపించేసి దయ్యం చంపిందని సృష్టించాలనుకున్నావా? అమ్మమ్మ, లేదమ్మమ్మ. అదే నిజం అత్తయ్య గారు, అదే నిజం. మీరు చెప్పిందే నిజం. మిమ్మల్ని చంపడానికి వాడు మీ దగ్గరకు వచ్చాడు కదా? ఏదో దేవుడి దయ ఉండబట్టి సమయానికి సామాన్యం రావటం వల్ల మీరు బతికిపోయారు. అవును జయంతి, దాని పాపం పండే నిజం బయటపడింది. ఇంకొక క్షణం కూడా ఇదే వీడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీళ్ళందరినీ మెడపట్టి బయటికి గెంటేయండి. అమ్మమ్మ, నేను చెప్పేది ఒకసారి వినండి. అమ్మమ్మ, నోర్మై! కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి ఎత్తులతో ఎదిగి నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆట దేవుడినే వదిలి దేవతనే మరిచి తనకు తనే శిలగా మారిన మనిషి కదా కాలమే శిథిలాలలో సాక్ష్యాలుగా మారిందా చరితలో నోరెత్తావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను. ఇంకా చూస్తారేమిటి? బయటికి వెళ్ళండి. పదవి పదవి ఏంటి ఇంకా చూస్తూ నిల్చున్నారు? పదండి, మీరు కూడా వెళ్ళండి. పదండి, వెళ్ళమంటున్నారా? అలా మీ అత్తయ్య చేత వాళ్ళు గంటే పడతారు. బేబీ, ఇప్పటికైనా నీ డాడీని నమ్ముతావా? నేను చెప్పిందే చేశాను. సారీ డాడీ, కోపంలో ఏదో అలా. ఇట్స్ ఓకే బేబీ. థ్యాంక్ యూ డాడ్. డాడీ, ఈ ముసల్దేది? పారిపోయినట్టుందిలే బేబీ. ఇక దాంతో మనకి పనే ఉంది. నెత్తురు చెందకుండా పనిచేశాం కదా, ఇక వెళ్ళిపోదాం పదా. బేబీ, ఈ విషయం నీకు చెప్పడానికి మీ అత్తయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తెలిసిన విషయాన్ని విని సంతోషపడు. ఎస్ డాడ్. సమంత పీడ ఇక మనకి లేదు. పద బేబీ. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? వైలెన్స్ అయిపోయిందా ఏంటి? ఇప్పటిదాకా ఎందుకుంటుంది? దాన్ని 4 తన్ని దాన్ని ముసలోణ్ణి మూగోణ్ణి గెంటేసుంటారు. ఇప్పుడు నేనేమీ తెలియనట్టు జయంతి ఆంటీ దగ్గరికి వెళ్తే ఆవిడ నాకు తెలిసింది చెప్తుంది. వీళ్ళంటే ఇంకా ఇక్కడే ఉన్నారు, గెట్టేలేదా? నిన్నెంత తిట్టినా నా కోపం చల్లారటలేదు. నిన్నిలా చూస్తుంటేనే నాకు చిరాకేస్తుంది. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, బాండశుద్ధి లేని పాకమేలా అన్నట్టు మనసులో మోసాన్ని పెట్టుకొని పైకి మంచిగా ఉంటే సరిపోతుందా? అవునక్క, ఎంత మోసం చేసింది. నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన ఘోరానికి, నువ్వు చేసిన తప్పుకి నిన్నేం చేసిన తప్పులేదు. ఓకే, ఫైర్ ఇంకా చల్లారలేదు. ఏ క్షణమైనా గెంటేయచ్చు, నో డౌట్. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇందాక నుంచి తిడుతూనే ఉన్నారు కదా, ఇంక వదిలేయండి. ఏంట్రా వదిలేది? వదిలే సమస్య లేదు. అమ్మా, తేడా బాబా గదిలో నిద్రపోతున్నారు. మీ గొడవ ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. మాకు తెలీదా? అందుకేగా నిదానంగా మాట్లాడుతున్నాం. మీరు నిదానంగా మాట్లాడుతున్నారా? నువ్వు మాట్లాడుకురా సూర్య, ఇంకాపు. మీరు ఆపితే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు. ఎలా ఆపగలం? ఇదేమన్నా చిన్న విషయమా ఫోన్లే అని వదిలేయడానికి? ఎంత తప్పు చేసింది తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతుంది.
మనం ఎంట్రీ అవ్వాల్సిందే, లేదంటే సూర్య చల్లారించేస్తాడు. ఈ రోజు దాన్ని గెంటేయాలి అంతే. రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, వచ్చావమ్మా, వచ్చావా? అమ్మా రా. ఏం జరిగింది రాజీ ఆంటీ, జయంతి ఆంటీ? ఏం చెప్పమంటావమ్మా? అచ్చండాలని చెప్పడానికి కూడా నోరు రావడం లేదు. అలా అని నీకు చెప్పకుండాను ఉండలేము. చెప్పండి ఆంటీ, ఏంటి? ఆవిడుందే, ఆవిడ మీ చిన్నమ్మమ్మ. ఆవిడకు జుట్టు లేదంటమ్మా. ఆవిడ పెట్టుకుంది విగ్గంటమ్మా. చూడు, ఓ విగ్గు తీస్తే ఆ మొహం ఎలా ఉందో. మీరింతసేపు మాట్లాడింది దీని గురించే సామాన్య, దీని గురించే. విగ్గు విషయం పక్కన పెట్టండి. అసలు ఆవిడ ఆడదే కాదు సామాన్య, ఆడదే కాదు. ఆ జుట్టే కదమ్మా ఆడదానికి అందం. అదే లేకపోతే ఆడదెలా అవుతుంది? మోసం చేసింది. నేను దీన్ని ఇష్టపడింది ఇంత బారు జడ చూసి విగ్గు పెట్టి మోసం చేసేసింది. అసలు ఏం మాట్లాడుతున్నారు? నిజమే సామాన్య. పాపం చిన్న మావయ్య ఆవిడ జడ నిజం కాదని తెలిసి కుమిలిపోతున్నారమ్మా. కుమిలిపోవటమే కాదమ్మా, కోపంతో రగిలిపోతున్నాను. నువ్వు నన్ను మోసం చేసావు. ఎందుకే నా జీవితంతో ఆడుకున్నావు? ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే పగలబడి నవ్వుతారు. అంగుళం వెంట్రుకలు పెరగని దాన్ని చేసుకున్నాడు, దానికి అసలు జుట్టే పెరగదంట, దానికో వింత రోగం ఉందంటని నలుగురు అనుకుంటే రేపు నా పరిస్థితి ఏంటి చెప్పు? నిన్ను షికారుకి తీసుకెళ్ళగలనా? సినిమా చూపించగలనా? పెళ్లికి ముందు ఈ విషయాలు చెప్పకుండా నాకు పెద్ద సినిమానే చూపించావు కదే. ఓవర్ యాక్టింగ్ చేసింది చాలు. వాడు రాదమ్మా. హలో, కాస్త తగ్గు. ఏం మాట్లాడుతున్నావు? చిన్న తాతయ్య బాధపడుతుంటే నీకు ఓవర్ యాక్టింగ్ లా కనిపిస్తుందా? ఎప్పుడు గొడవ పడాలనే ఉద్దేశంతోనే ఉండకు. నీ ఓవర్ యాక్షన్ తగ్గించు కాస్త. అసలు మీకేమైంది? కళ్ళ ముందు ఒకటి కనిపిస్తుంటే మీరు ఇంకోటి ఎలా అనుకుంటున్నారు? అవునా సామాన్య? మరి నీ కంటికేం కనపడుతుంది? చిన్న నమ్మకు జుట్టున్నట్టు కనపడుతుందా? అది విగ్గమ్మా, విగ్గు. అయ్యో, అంతా మోసం చేసేసింది. అబ్బా, మీకు అసలు విషయం తెలియట్లేదు. నీకు తెలుసా? ఎలా తెలుసు? క్లారిటీగా చెప్పు. అమ్మో, ఇది తెలివిగా నన్ను ఇరికించాలని చూస్తుంది. క్లారిటీ ఇస్తే నేను దొరికిపోతాను. నిన్నే సామాన్య, నీకేం తెలుసు? నాకేం తెలుసు? నేను ఇప్పుడే అనాథాశ్రమానికి వెళ్ళి 1000 మంది పిల్లలకి అన్నదానం చేసొస్తున్నాను. అవునా అమ్మా? అవునంటీ. ఓ, ఆశ్రమానికి వెళ్ళావా? అవును. మరి నువ్వు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగింది నీకేమీ తెలియనప్పుడు బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? సైలెంట్ గా ఉండు. నువ్వుండు. జయంతి ఆంటీ, ఆవిడ్ని కాస్త జాగ్రత్తగా చూడండి. మీకేదైనా కనిపించొచ్చు. ఏం కనిపిస్తుందమ్మా? కళే పోయింది. విగ్గమ్మా, విగ్గు. ఇప్పుడు ఆ మొహాన్ని చూడలేకపోతున్నావు. అత్త కూడా ఆ మొహాన్ని చూడలేక ఏమి అనలేక గదిలోకి వెళ్ళిపోయింది. ఈ మొహాన్ని నేను చూడలేదు. వెళ్ళిపో, బయట వెళ్ళిపో. చింతాతయ్య, నువ్వా ఇలా మాట్లాడేది? ఎస్. ఆఫ్టర్ ఆల్ జడ లేదని చిన్న మమ్మని వెళ్ళిపోమంటావా? ఆడదానికి జడ లేకపోవడం నేరమా? అది ఆవిడ తప్ప. ఆవిడికి వచ్చిన వింత రోగాంది తప్పు. అయినా ఎంతమంది హీరోయిన్స్ జుట్టు తక్కువ ఉందని విగ్గు పెట్టుకుని తిరుగుతున్నారు? అది వేరమ్మా, ఇది వేరు. ఆడదానికి జుట్టే అందమంటారు కదా, అదే లేకపోతే ఇదెందుకు నాకు? చింతాతయ్య,
నువ్వు చిన్నమ్మని ఈ వయసులో పెళ్లి చేసుకుంది తనందరినీ చూసి కాదు, 30 ఏళ్ల నుంచి తను మీ మీద పెంచుకున్న ప్రేమను చూసి.